కడప నగరంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ కార్పొరేటర్ ఒకరు ప్రభుత్వ స్థలాన్ని యథేచ్ఛగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని ఆమె ఆరోపించారు. వారం రోజుల్లోగా ఆక్రమణలు తొలగించకపోతే బుల్డోజర్తో కూల్చివేస్తామని, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయిస్తామని గట్టిగా హెచ్చరించారు. కడప నగరంలోని 4వ డివిజన్ పరిధిలో మెయిన్ రోడ్డుకు లోపల వైపున ఉన్న ప్రభుత్వ రోడ్డు పేవ్మెంట్ ను ఆక్రమించుకుని 34వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అక్బర్ అక్రమంగా గదులు నిర్మించుకున్నారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రజాప్రతినిధిగా ఉండి ఇలా ప్రభుత్వ స్థలాలనే కబ్జా చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వ డివిజన్ లో మెయిన్ రోడ్డుకి లోపల కార్పొరేటరు గవర్నమెంట్ రోడ్ లో పేవ్మెంట్ ఆక్యుపై చేసుకొని రూములు కట్టుకొని ఉన్నాడు. ఈయన పేరు అక్బర్ అంట. ఈయన 34 డివిజన్ లో కార్పొరేటర్ గా గెలిచినాడంట. గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటూ వీళ్ళని కార్పొరేటర్ గా గెలిచింది. గవర్నమెంట్ ఒక రోడ్లని ఆక్యుపై చేసుకొని పేవ్మెంట్ల మీద రూములు కట్టుకున్నారు జబర్దస్తిగా. అలా స్టాఫ్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మీరే కదా కార్పొరేటర్ మనుషులే కదా ఇద్దరు. 1 వీక్ లో కార్పొరేటర్ ఇది ఖాళీ చేయకపోతే బుల్డోజర్ తీసుకొచ్చి పగల కొట్టేస్తాం. ఖాళీ చేసేమని చెప్పి అక్బర్కి. లేకపోతే క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి ఆయన మీద. డెఫినెట్ గా వీళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్